నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్లో జరిగిన అగ్ని ప్రమాదం వెనక ఏదైనా కుట్ర దాగుందా? దాంట్లో కీలకమైన ఫైళ్లు, ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఆధారాలు దగ్ధమయ్యాయి అనే ఆరోపణలు వినిపిస్తోన్న నేపథ్యంలో ఈరోజు ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ స్పందించారు. అందులో ఎలాంటి కీలకమైన ఫైల్స్ దగ్ధం కాలేదు అని చెప్పారు. కానీ కాంగ్రెస్ ఎంపీగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం మొత్తం ఈ అగ్ని ప్రమాదం వెనక కేటీఆర్ కుట్ర ఉంది అని అంటే కేటీఆర్ దీన్ని తీవ్రంగా ఖండించారు. మొత్తం మీద అసలు దీన్ని ఏం జరిగింది ఏంటి ఒకసారి చూద్దాం. ఏ స్థాయికి దిగజారిన కేటీఆర్? నిన్న ఏదో అగ్ని ప్రమాదము ఫోరెన్సిక్ ల్యాబ్ లో జరిగితే రేవంత్ రెడ్డి గారి ఓటుకు నోటు కేసుకు ముడిపెట్టి మున్సిపల్ ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలను పక్కదో పట్టించి మిమ్మల్ని మీరు చేసిన దరిద్ర పాలన మర్చిపోయి మీరు చెప్పే మాటలలో ప్రజలు పడిపోయి రేవంత్ రెడ్డి గారి మీద విష ప్రచారం చెల్లి మీకు ఓట్లు వస్తాయనుకోవడము ఎంత మూర్ఖత్వం ఇది. ఏం మాట్లాడుతున్నావో? పొద్దున్న లేస్తే నిద్ర పట్టక ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో కూడా ఈ చింతపండు ఇద్దని తెలిసిపోయి ఏదో అబాండాలు వేయాలని ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఒకవేళ ఏదన్నా జరిగితే మీ టేపులు, మీరు మాట్లాడిన మీ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినవి అవన్నీ కూడా ఎవిడెన్స్ ఉంటాయి. అలా ఇలా నాకేం డౌట్ వస్తుంది తెలుసా? నీ అంతా నువ్వు ముందే వచ్చి రేవంత్ రెడ్డి మీద అభియోగాలు వేసినావు అంటే అసలు నీకేమన్నా అస్తం ఉందా? ఖచ్చితంగా ఆ రోజు ఓటుకు నోటు దొంగతనంలో తాను అడ్డంగా దొరికిపోయిన కేసు ఏదైతే ఉందో ఆ కేసులోని ఆధారాలన్నీ భద్రపరచబడ్డ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని రేవంత్ రెడ్డే తగలబెట్టించిండు అని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఇవాళ భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక నేరస్తుడే ఇవాళ ముఖ్యమంత్రి అయినాడు. మరి ఆ నేరస్తుడు సహజంగా ఆయననే హోంమంత్రి. ఆ హోంమంత్రి కిందనే ఉండేది పోలీసు వాళ్ళు. ఫోరెన్సిక్ ల్యాబ్ ఇవన్నీ కూడా ఆయన కిందకే వస్తాయి. అందుకే ఏం చేసిండు? మరి తానే స్వయంగా కుట్రబన్ని మనందరం మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్నప్పుడు మరి అక్కడ ఇవాళ ఈ కుట్రకు పాల్పడి మొత్తానికి ఆధారాలన్నీ లేకుండా శాశ్వతంగా ఈ కేసులోంచి బయటపడేందుకు ఒక పన్నాగం బనినట్టుగా మేమందరం కూడా అనుమానిస్తా ఉన్నాం. నిన్న జరిగింది అగ్ని ప్రమాదం కానే కాదు, అనుకోకుండా జరిగింది అంతకంటే కాదు, ప్రకృతి వైపరీత్యం కాదు. ఎఫ్ఎస్ఎల్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. 2 ఇంపార్టెంట్ కేసెస్ లో గురించి సోషల్ మీడియాలో వైల్డ్ అలిగేషన్స్ వస్తున్నారు, అదే నిజం కాదు. In both these cases, the first case of the Anti-Corruption Bureau, our case law 16 material objects 2015 law were received in the FSL, and all these cases reports were submitted to FSL in 2015 itself. Our case law any material objects have been returned back to the honorable court in 2021 itself. So our case gurinchi aim material objects, aim material mana FSL lo ledu. All the remaining have been retrieved safely since yesterday. మొత్తం మీద ఇది ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఒక పథకం ప్రకారమే దగ్ధమయ్యాయి అని కేటీఆర్ ఆరోపిస్తుండగా అవి మొత్తం కూడా 2021లోనే పూర్తి స్థాయిలో ఏమేమి ఆధారాలు ఉన్నాయో దర్యాప్తు పూర్తయింది కాబట్టి న్యాయస్థానానికి మొత్తం కూడా సబ్మిట్ చేశాము అని చెప్పి ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ అంటున్నారు. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఆధారాలు కూడా ఇందులో దగ్ధమయ్యాయని మరో ఆరోపణ వస్తుంటే ఇలాంటి ఏ కేసులకు సంబంధించి కూడా ఏ ఆధారాలు దగ్ధం కాలేదు అని చెప్తున్నారు. అసలు ఏంటి ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, ఎలాంటి ఇంకా ఈ రెండింటిని మించి ఇంకా కూడా కీలకమైన ఆధారాలు ఏమన్నా కనుమరుగయ్యాయా, బూడిద పాలయ్యాయా? దీనికి సంబంధించి మా క్రైమ్ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ లైవ్లో ఉన్నారు. దుర్గేష్ చెప్పండి, ఏంటి దీనికి సంబంధించి? సరే ఈ రెండు కూడా లేవు అని చెప్పి చెప్తున్నారు ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్. అసలు ఏంటి అంటే ఫోన్ ట్యాపింగ్ అని స్వయంగా కేటీఆర్ గారు ఆరోపించడం, దాంతోపాటు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆరోపించడం, కాదు ఓటుకు నోటని కేటీఆర్ గారు ఆరోపించడం, ఏంటి వీటన్నిటికీ సంబంధించి? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టీజే ఎఫ్ఎస్ఎల్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా భారీ అగ్ని ప్రమాదం సంబంధించింది. ఈ అగ్ని ప్రమాదం చూసిన మొదటి అంతస్తులో ఉన్నటువంటి సిస్టమ్స్ కానీ, సెల్ ఫోన్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ చాలా ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా ఒక స్టోరేజ్ అంటే టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఒక కేసులకు సంబంధించినంతా కూడా అక్కడ స్టోర్ చేసి పెట్టిన నేపథ్యంలో అగ్ని ప్రమాదంలో కూడా అగ్నికి ఆవుతైనటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ దాంట్లో భాగంగా పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో ఎఫ్ఎస్ఎల్కి సంబంధించిన డైరెక్టర్ కూడా ఇవాళ స్పందించి మీడియా సమావేశంలో క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్తో పాటు కూడా అంతకుముందు జరిగిన 2015 జరిగినటువంటి ఏసీబీ కేసు అయితే అవుతుందో ఓటుకు నోటు సంబంధించి ఏదైనా
దానికి సంబంధించి మొత్తం పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తాము. మాకు ఎఫ్ఎస్ఎఫ్ సంబంధించిన ఎస్ఎఫ్ఎల్ మొత్తం పూర్తి దానికి సంబంధించిన అంతా కూడా మేము కోర్టుకు సబ్మిట్ చేస్తాము. అయిందా దాంతో పాటు కూడా ఏసీబీలో ఉందని చెప్తున్నారు. అది దానికి సంబంధించి ఎలాంటి కూడా ఏం జరగలేదు, అది ఆల్రెడీ క్లియర్ అయిపోయిందని చెప్పాను. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఏదైతే ఉందో 2024 జరిగినటువంటి కేసు కూడా ఆల్రెడీ 34 సంబంధించిన కూడా టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకున్నాం. దాంట్లో 7 మాత్రమే ఉన్నాయి. దాంట్లో కూడా కొంచెం డ్యామేజ్ అయినట్టు కూడా తెలుస్తూ ఉందని క్లియర్గా చెప్తున్నాం. ఎందుకంటే ఇదే 2 కేసులకు పక్కన పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ ఈ వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కేసులన్నీ కూడా మొత్తం మీద సంచలనం రేపిన కేసులు ఏదైతున్నాయో వాటికి సంబంధించినవి కూడా అవన్నీ కూడా ఎఫ్ఎస్ఎల్కి వచ్చిన పరిస్థితి. ఆ వాటి పరిస్థితి పక్కన పెట్టి కేవలం 2 కేసులు పట్టుకొని మొత్తం మీద మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పి ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్న పరిస్థితి. ఇదంతా కూడా కేసు కొలికి తీసుకురావాలంటే అసలు నిజమేంది, ఇది అబద్ధమైందని కూడా బయటికి రావాలంటే ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జితోని చర్చ ఏదైతే ఉన్నదో అదంతా కూడా దర్యాప్తు కొనసాగించాలని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు సంబంధించినటువంటి కూడా అగ్నిప్రమాదం సంభవించిన నేపథ్యంలో ఆల్రెడీ నాంపల్లి పోలీసులు కూడా ఫిర్యాదు చేసినటువంటి ఎఫ్ఎస్ఎల్ అధికారులు ఫిర్యాదు చేశారు. దానిపైన కేసు నమోదైంది. ఆల్రెడీ కూడా దాంట్లో దర్యాప్తు అయితే జరుగుతుంది. ఒక పక్కన కూడా ఎస్బీ ఎంక్వైరీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి, మరో పక్కన కూడా పోలీసు లీగల్ కూడా యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంది. మరో పక్కన కూడా అగ్నిమాపక సంబంధించినటువంటి అధికారులు కూడా ప్రమాదానికి సంబంధించినటువంటి కూడా పూర్తిగా దానిపైన కూడా దర్యాప్తు పక్కన జరుగుతుంది. ఈ ప్రమాదం ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది, మరి దాంట్లో మొదట్లోనే చూసుకున్నట్టయితే అగ్నిప్రమాదం సంభవించినప్పుడు స్ప్రింక్లర్స్ కానివ్వండి, అలారం కానీ వచ్చిందని వీళ్ళు చెప్తున్నారు. అప్పుడు వచ్చినప్పుడు కూడా ఎందుకు మంటలు తొందరగా కంట్రోల్ కాలేకపోయింది, ఆ సమయంలోనే జరగడం ఏంది అనే దానిపైన కూడా పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. కానీ అధికారులు మాత్రం దాన్ని కొట్టిపారేస్తారు. అది ప్రమాదం వర్షం జరిగింది అదని చెప్తున్నారు. కానీ ప్రమాదం జరుగుతున్నది కింద అయితే ఎంసీబీలు కానివ్వండి, ట్రిప్ అవుతున్నదని కింద నుంచి జరగాలి. ఆ కరెంట్కి సంబంధించిన మీటర్లు కానీ అవన్నీ కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్ సెల్లార్ ఉంటుంది. కానీ మొదటి అంతస్తులు ఏ విధంగా జరిగింది అని దానిపైన కూడా అధికారులు అయితే మలగులాలు పడుతుందని చెప్పుకొని మొత్తం మీద దానిపైన కూడా సెట్టింగ్ జరుగుతుంది. ఇదంతా కూడా దర్యాప్తు చేసి అసలు విషయం బయటపడుతున్నదని చెప్పేసి ప్రతిపక్షాలు అయితే మండిపడుతున్నాయి. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానీ ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకుంటున్నటువంటి పరిస్థితి అవుతుంది. ఓటు ఉంటుంది ఎప్పుడు జరిగిపోయిందో దానిది ఆ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా అన్ని ఇచ్చేసామని డైరెక్టర్ కూడా చెప్పడం జరిగింది. ఇదంతా ఫోన్ ట్యాపింగ్ కానీ మిగతా కేసులు ఏవైతే వాటికి సంబంధించినటువంటి ఎంతవరకు దగ్ధమైంది, అసలు ఇప్పుడు ఎంత మిగిలిందని కూడా దర్యాప్తు తేల్చబట్టి పరిస్థితి తెలుసు. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. ఇక ఇది ఈరోజు సూపర్ ప్రైమ్.